ఈ రోజు వీడియోలో మనం ఈ నాయిస్ ఎయిర్బడ్స్ ప్లస్ యొక్క కంప్లీట్ రివ్యూ చూద్దాం. దీని స్పెసిఫికేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడను. దాని గురించి మీరు చాలా ఇంటర్నెట్లో అండ్ వేరే వీడియోస్లో కూడా చాలా చూడొచ్చు. బట్ ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చూస్తాను. దీన్ని ఆల్మోస్ట్ నేను ఒక 1.5 మంత్గా యూస్ చేస్తున్నాను. కంప్లీట్ డైలీ ఇదే యూస్ చేస్తున్నాను. సో నాకు దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏవి నచ్చినాయి, ఏవి నచ్చలేదు, సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇవి నాకు ఎలా హెల్ప్ అయినాయి, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఇవి నన్ను ఏమంటారు కాంప్రమైజ్ చేశాయి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రోస్లో నాకు దీనిలో బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటి అంటే కంఫర్ట్. సో వీటి కంఫర్ట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ఆల్సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఈ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు ఆ వెయిట్ లేనందువల్ల మన ఇయర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ అనేది పడదు. దానివల్ల ఎక్కువ సేపు మనం వీటిని వియర్ చేసుకుని ఉండగలం, అంటే వేసుకుని ఉండగలం. సో దానివల్ల ఏమవుతుంది, నేను లాంగ్ టైం ఎప్పుడన్నా నేను బస్ జర్నీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ బస్ జర్నీ, లేకపోతే నా బండి మీద ఒక 2 అవర్స్ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ ఇయర్స్లో ఉన్నప్పుడు ఓకే బండి మీద ఓన్లీ ఒకటే ఇయర్బడ్ పెట్టుకుంటాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో అలా ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు పెట్టుకున్నప్పుడు నాకు ఏంటంటే దీంతో కానీ ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఇచ్చేసి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు రాలేదు. ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఆల్సో కొంచెం సేపటికైతే ఇంకా నేను దీన్ని వేసుకున్నట్టు మర్చిపోతున్నాను అన్నట్టు అయితే అయిపోయింది. అంటే లైట్ వెయిట్ ఉండడం వల్ల ఇవైతే కింద పడతాయో, కింద పడ్డప్పుడు కూడా ఇవి కొంచెం పగలకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హెవీ వెయిట్ కింద పడ్డప్పుడు తొందరగా విరిగిపోతుంది. బట్ లైట్ వెయిట్ కింద పడ్డప్పుడు మెల్లగా ఐ మీన్ పగలడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీలో ఆ విషయానికి వస్తే నేను కాన్స్కి వెళ్తాను బేసిక్గా. సో కాన్స్ విషయంలో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడతాను. బట్ వెరీ బిగ్ కాన్ కాదు, బట్ కాన్స్ విషయంలో చెప్తాను. నెక్స్ట్ దీని బేస్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడడం. సౌండ్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో 2000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి డీప్ బేస్ వస్తుంది. లౌడ్ బేస్ కాదు, డీప్ బేస్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డీప్ బేస్, నాట్ లౌడ్ బేస్. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో డీప్ బేస్ వస్తుంది అండ్ ఆల్సో లౌడ్ బేస్ రావట్లేదు. బట్ ఈ సౌండ్ క్లారిటీ ఏదైతే ఉందో, మిడ్స్ హైస్ లోస్ ఇవన్నీ కూడా లైక్ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని క్రియేట్ చేసి అని చెప్పుకోవచ్చు. లైక్ 2000 రూపీస్ బడ్జెట్కి తగ్గట్టు. ఈ 2000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లాగా అయితే ఎక్కువ అనిపించట్లేదు. మోర్ ఆఫ్ 3000 రూపీస్ నాకు వన్ ప్లస్ బడ్ జీ వాడాను నేను. సో వన్ ప్లస్ బడ్ జీ ఇవి ఆల్మోస్ట్ సేమ్ అనిపించాయి నాకు. క్వాలిటీ పరంగా కానీ, సౌండ్ క్వాలిటీ, టచ్, బిల్డ్ క్వాలిటీ ఆల్మోస్ట్ దగ్గర సేమ్ అనిపించాయి. సో ఏ యాంగిల్ 2000 రూపీస్ ఇయర్ ఫోన్స్ అయితే అనిపించట్లేదు. సో ఇంకా బెటర్ ఒక 3500 ప్రైస్ సెగ్మెంట్లో ఇయర్ ఫోన్స్ మనకి ఎలా అయితే వస్తాయో, సో అలాంటి బిల్డ్ క్వాలిటీ అలాంటి సౌండ్ క్వాలిటీతో వస్తున్నాయి అనమాట ఈ ఇయర్ బడ్స్ వచ్చేసరికి. సో వాటి వల్ల మనకి ఏమవుతుందంటే బడ్జెట్లో ఒక మంచి ప్రీమియం ఇయర్ ఫోన్స్ మనం తీసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీని డిజైన్ ఫ్రెండ్స్. సో డిజైన్ వచ్చేసరికి లైక్ మనకి చూసినట్టయితే డిట్టోకి డిట్టో యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోని కాపీ కొట్టేశాడు. సో యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోని కాపీ కొట్టిన బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఫేవరెట్ డిజైన్. సో డిజైన్ అనేది మనకి ఇది ఒక మంచి అపీలింగ్ డిజైన్ అవుతుంది. స్టైలిష్గా, అట్రాక్టివ్గా ఉంటుంది డిజైన్. నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకుంటే సేమ్ ఎయిర్పాడ్స్ కాపీ కొట్టేశాడు అంటారేమో అనుకుని సో నేను బ్లాక్ తీసుకున్నాను. బట్ బ్లాక్ కూడా చాలా స్మూత్గా, స్లీక్గా, సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు బ్లాక్ కూడా. బట్ ఇదిగోండి పెట్టుకున్నప్పుడు సైడ్ నుంచి కూడా చూడొచ్చు మీరు. సో ఈ బ్లాక్ డిజైన్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో డిజైన్ అండ్ స్టైలిష్గా ఉందన్నమాట ఇదైతే. సో ఎక్కడికైనా సరే, ఎక్కడ పెట్టుకున్నా సరే మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. ఒక అపీరెన్స్లో మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ లాగా యాడ్ అవుతుంది. ప్రోస్లో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి దీని బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. సో బ్యాటరీ వచ్చేసరికి నాకైతే చాలా మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా దీని ఏదైతే మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, వాటిని నేను 70% వాల్యూమ్తోనే యూస్ చేశాను. ఎందుకంటే దట్స్ ది బెస్ట్ సౌండ్. ఎందుకంటే 70% వాల్యూమ్లో మీన్స్ హైస్ లోస్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒకవేళ మీరు 100% వాల్యూమ్లో వింటున్నారనుకోండి, బేస్ అనేది తగ్గచ్చు పెరగచ్చు, లోస్ అనేవి తగ్గచ్చు పెరగచ్చు, అంత క్లారిటీ ఉండదు, డిస్టార్షన్ కూడా రావచ్చు ఆఖరికి. బట్ 70% వాల్యూమ్లో మీకు అవేమి ఉండవు. ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ తగులుతుంది మీకు 70% వాల్యూమ్ అనేది. సో నేను ఎప్పుడు 70% వాల్యూమ్ యూస్ చేస్తాను. మిమ్మల్ని కూడా అదే యూస్ చేయమని రికమెండ్ కూడా చేస్తాను. ఎందుకంటే 70% వాల్యూమ్ దాటిన తర్వాత మన ఇయర్ డ్రమ్స్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ పెరుగుతాయి. సో 70% ఇస్ ద లిమిట్. ఆ 70% వాల్యూమ్తో నాకు ఇది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి విత్ కేస్ నాకు అరౌండ్ మోర్ దెన్ నాకు 15-16 అవర్స్ వచ్చింది. సో నాకు సింపుల్గా చెప్పుకోవాలి అంటే నేను నా డైలీ లైఫ్లో ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళేటప్పుడు అండ్ ఆల్సో కాలేజ్లో కొంచెం సేపు అండ్ ఆల్సో కాలేజ్ ఇంటికి వచ్చేటప్పుడు అండ్ ఆల్సో గేమింగ్కి అండ్ ఆల్సో పాటలు వినడానికి, వీడియోస్ చూడడానికి, వీటన్నిటికీ నేను ఈ బడ్స్ని యూస్ చేస్తూ ఉంటాను. బట్ స్టిల్ అయినా సరే ఇవి నాకు ఆషామాషిగా లైక్ సరదాగా 2 days వచ్చేస్తున్నాయి. సో 2 days మినిమం వస్తున్నాయి. సమ్ టైమ్స్ నాకు 4 days కూడా వచ్చినాయి అనమాట. అవి ఏంటంటే కొంచెం తక్కువ యూస్ చేసినప్పుడు. బట్ ఒక 2 days అయితే కన్ఫామ్గా వస్తాయి. నాకే కాదు ఎవరికైనా వస్తాయని చెప్పుకుంటున్నాను నేను. ఒక 2 days అయితే ఖచ్చితంగా ఎవరైనా యూస్ చేయగలరు అని అయితే నాకు అనిపిస్తుంది. దీంట్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీని కనెక్షన్ స్పీడ్. సో
సో నా ఫోన్ ఏదైతే ఉందో నా ఫోన్కి ఇది కనెక్షన్ మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా అవుతుంది. దీంట్లో హైపర్ సింక్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉందన్నమాట. ఆ హైపర్ సింక్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఫోన్కి దీంతో కనెక్ట్ చేస్తుంది. సింపుల్గా నేను ఇలా ఇది ఓపెన్ చేశాను అంటే చాలు నా ఫోన్కి కనెక్ట్ అయిపోతుంది. బట్ ఆ కనెక్ట్ అయిన తర్వాత కూడా ఏదైతే కనెక్షన్ ఉంటుందో చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేను సింపుల్గా ఇలా తీసి ఇవి తీసుకుని నేను చెవిలో పెట్టుకునే లోపు కనెక్ట్ అయిపోతున్నాయి. సో అంత ఫాస్ట్ పేరింగ్ ఉన్నాయన్నమాట. ఇవైతే చాలా వరకు చాలా ఫోన్స్తో ఇవైతే పనిచేస్తుంది. కొన్ని ఫోన్స్తో పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. నేనైతే నాది ప్రెసెంట్ పోకో, నేను పోకోతో యూస్ చేశాను. అండ్ ఆల్సో మా మమ్మీ శాంసంగ్తో యూస్ చేశాను. డాడీది ఎల్జీ ఫోన్తో యూస్ చేశాను. ఫ్రెండ్ది ఐకోతో యూస్ చేశాను. మోటోతో యూస్ చేశాను. ఐఫోన్తో కూడా యూస్ చేశాను. ఐఫోన్తో మాత్రమే కొద్దిగా లైట్గా కనెక్షన్ కొంచెం డిఫరెన్స్ అనిపించింది. బట్ అది తప్పించి మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా ఇట్ వర్క్స్ 100% వెల్. లైక్ నేను ఇప్పటిదాకా చెప్పిన ఈ బ్రాండ్స్ అన్నిటి ఒకవేళ మీరు స్పెసిఫిక్గా ఏదన్నా ఒక బ్రాండ్లో, ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్లో అయినా లేకపోతే వేరే బ్రాండ్లో అయినా సరే ఒక ఫోన్కి కనెక్ట్ అవ్వట్లేదు అని మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రోస్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కాన్స్ అంటారో లేకపోతే లైక్ యావరేజ్ పాయింట్స్ అంటాను నేను. దీంట్లో పెద్దగా కాన్స్ అని లేవు. దీని ఈ ప్రైస్ సెగ్మెంట్ వరకు చూసుకుంటే దీంట్లో కాన్స్ అనేవి నేను ఈక్వల్ టు 0 అని చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి ఈ ప్రైస్ సెగ్మెంట్లో పర్లేదు, దే ఆర్ అడ్జస్టబుల్. ఎందుకంటే బడ్జెట్ ఇయర్ ఫోన్స్ ఏదైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటేనే వాటిని బడ్జెట్లోకి తీసుకొస్తారు. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వాటి బడ్జెట్ ఎందుకు దింపుతారు చెప్పండి? 5,000 ప్లస్ 10,000 రూపీస్ ఇయర్ ఫోన్స్గా పెట్టేస్తారు. అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, కొన్ని తగ్గిస్తారు కాబట్టి మాత్రమే దాన్ని మనకు తీసుకొచ్చి బడ్జెట్ సెగ్మెంట్లో పెడతారు. దాంట్లో ఒకటి అండర్ 2,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో నాయిస్ ఇయర్బడ్స్ ప్లస్. సో వీటిలో నాకు తక్కువ అనిపించిన పాయింట్స్, సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ నాకైతే అంత జస్ట్ యావరేజ్ అనిపించింది అంతే. బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే కొంచెం బెటర్ అనిపించింది. బట్ స్టిల్ ఈ ప్రైస్ వరకు చూసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఓకే. అండ్ హింజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. హింజ్ క్వాలిటీ అండ్ ఆల్సో ప్రెస్ చేసినప్పుడు వచ్చే ఈ టక్ మన సౌండ్ వస్తుంది కదా, సో ఇదైతే ఈ టక్ మన సౌండ్ వస్తుంది కదా, ఇది మాత్రం బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ హింజ్ చాలా బాగుంది. బట్ స్టిల్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ ఏదైతుందో ఇది అంత మంచి ప్లాస్టిక్లో అయితే అనిపించట్లేదు. కింద పడితే ఎక్కడ పగిలిపోతుందా అని చెప్పేసి అనేది ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తుంది. సో అంత బెటర్ అయితే కాదు బిల్డ్ క్వాలిటీ పరంగా. నెక్స్ట్ వచ్చేసరికి దీని కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో కాల్ క్వాలిటీ వచ్చేసరికి దీన్ని ప్రోస్లో పెట్టాలా కాన్స్లో పెట్టాలా నాకు అర్థం కాలేదు. అందుకని ఇలాంటి సెక్షన్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఇది పెట్టాను. సో కాల్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే నా రూమ్ ఉందో ఇలాంటి క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఖచ్చితంగా మంచి కాల్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఒక నాయిస్ లేని సిచ్యువేషన్లో ఎక్కడ మీరు ఉంటే, లేకపోతే తక్కువ నాయిస్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఉంటే దీని కాల్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ మీరు ఒకవేళ బండి మీద డ్రైవ్ చేస్తున్నారు, మోర్ దెన్ 40-50 స్పీడ్లో వెళ్తున్నారు అంటే మీరు హెల్మెట్ పెట్టుకున్నా సరే అవతల వాళ్ళకి మీ మాటలు వినిపించట్లేదు. సో అంత ఏంటంటే నాయిస్గా అయితే ఉంటుంది. బట్ ఏదైతే మీరు ఒక స్టిల్ అంటే ఒక చోట నుంచి మాట్లాడతారో లేకపోతే మీరు నడుస్తున్నా మాట్లాడండి. బట్ ఎక్కడైతే మీకు నాయిస్ తక్కువ ఉంటుంది, లైక్ కాలనీలో నడవడం లేకపోతే పార్క్లో నడవడం అలాంటి టైంలో మాత్రం అవతలతో కాల్ మాట్లాడేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ హారన్ సౌండ్స్ ఏమి వినిపిస్తుంటాయి కదా, సో హారన్ సౌండ్స్ అనేది ఉన్నప్పుడు మాత్రం అవతలకి చాలా డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో గాలి నాయిస్ వచ్చేసరికి అంత ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. మరి హెవీ విండ్స్ ఉంటే తప్ప, తక్కువ విండ్స్ ఉంటే పెద్ద నో ప్రాబ్లం, అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి ఫ్రెండ్స్ మనం ఈ నాయిస్ ఇయర్బడ్స్ ప్లస్లో మనం చూసిన ప్రోస్ అండ్ కాన్స్ అనలేము చెప్పాను కదా. సో యావరేజ్ పాయింట్స్. సో దీంట్లో నాకైతే అనిపించింది 2,000 రూపీస్లో ది బెస్ట్ TWS ఇయర్ ఫోన్ ఇదైతే. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ అరౌండ్ అమెజాన్లో 1,999కి దొరుకుతుంది. మీకు కావాలంటే ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళు అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి కాంపిటీషన్ ఇంకేం వచ్చినా సరే ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేను వాటిని కాంపిటీషన్గా కన్సిడర్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే దిస్ డిజర్వ్స్ బెటర్. సో 3,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఏదైతే OnePlus Bud Cతో దీన్ని కంపేర్ చేస్తున్నాను. సో రెండింటి కంపారిజన్ అంటే అర్థం చేసుకోండి. 2,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏవి కూడా దీనికి దగ్గరలోకి రావట్లేదు. ఒకవేళ మీకు ఏమన్నా వీటి దగ్గరలో దీన్ని దేంతో అలా కంపేర్ చేస్తే బెటర్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను చూసి తెలుసుకుని అండ్ ఆల్సో మీకు చెప్తాను. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి, నేను వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. అండ్ ఫైనల్లీ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. And this is Harsha Verma signing off.